కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, బడ్జెట్ ఈ 4 అంశాలపై ప్రధానంగా చర్చిస్తారు. రాజకీయ అంశాలు కూడా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో 2-3 జిల్లాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమవుతారు. ఒక పక్క ఎస్సీ వర్గీకరణ అమలుకు సర్కార్ శ్రీకారం చుట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరోపక్క తాము కోరిన పనులు కాలేదంటూ కొందరు పార్టీ ఎమ్మెల్యేలు డిన్నర్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం నెలకొంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నియోజకవర్గాల వారీగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు. దీనికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, గుడ్ మార్నింగ్ సందీప్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. సిఎల్పి సమావేశమే ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. మహేష్ కుమార్ గౌడ్ కూడా దీంట్లో ఉంటారు. అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా ఇందులో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరితో భేటీ కావడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది వచ్చే వారం రోజుల లోపల. అందుకే ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తీసుకురావాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కంటే, బీజేపీ కంటే గణనీయంగా భారీగా పెరగాలి అనేటువంటి ఆలోచన ప్రధాన లక్ష్యంగా ఉంది. అదేవిధంగా ఇప్పటికే అసెంబ్లీలో మనం చూసాం, ఎస్సీ కులగణన, ఎస్సీకి సంబంధించినటువంటి వర్గీకరణ కానీ, బీసీకి సంబంధించిన మొత్తం కులగణన సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశం తేటతెల్లం అవ్వడం, ఏకంగా సభలో కూడా ఆమోదం పొంది కేంద్రానికి పంపినటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మనం ఎట్లాంటి ముందుకెళ్లాలి అన్నటువంటి ఆలోచన వాళ్ళందరితో కూడా షేర్ చేసే అవకాశం ఉంది. మొన్న మనం కొద్ది మందితో మంత్రులు మాత్రమే మాట్లాడారు అసెంబ్లీలో. మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ మాట్లాడడానికి కొంత స్కోప్ తక్కువ ఉంది కనుక ఇక్కడ ఇంటర్నల్ మీటింగ్ పార్టీకి సంబంధించింది కాబట్టి పార్టీలో స్వేచ్ఛగా మాట్లాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి, దీపదాస్ మున్షి, మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళందరికీ కూడా అవకాశం ఇస్తారు. వాళ్ళు మొత్తం కూడా దీన్ని బేస్ చేసుకుని ఎల్పీ సమావేశంలో పూర్తి స్థాయిలో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇంతకుముందు మన ఎస్సీ వర్గీకరణ కానీ, కులగణ సర్వే ఎట్లా జరిగింది, ఏ సంగతి, దాంట్లో ఫీడ్బ్యాక్ ఉంది. కొంతమంది 3% దాకా ఇంకా కాలేదు కాబట్టి దాన్ని ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా, అదేవిధంగా ఇట్లా పలు అంశాల మీద పూర్తి స్థాయిలో భేటీ అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కొంతమంది అసంతృప్తికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దాదాపు 8 మంది దాకా ప్రత్యేకంగా సమావేశం కావడం అనేది ఆ పార్టీలో కొంత ఇంటర్నల్ గా డ్యామేజ్ అయ్యింది అనేటువంటి ఒక చర్చ జరిగింది. ఇది ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది అన్నటువంటి ఒక స్కోప్ ఏర్పడిన నేపథ్యంలో ఇది ఇంకోసారి రిపీట్ కావడానికి వీలు లేదు. మీరు ఏదున్నా మాతో ఎప్పుడు చర్చించుకోండి, ప్రజా సమస్యలు ఎవరు ఒత్తిడి చేసినా మీరు నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రిగా నాకు కానీ, మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ఖచ్చితంగా వచ్చి దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి తప్ప మీడియాకు రచ్చకొచ్చే విధంగా ప్రయత్నాలు ఎవరు కూడా చేయకూడదు అన్నటువంటి విషయాన్ని కూడా ఖచ్చితంగా దీంట్లో దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. 3:30 నుంచి మధ్యాహ్నం మొత్తం జిల్లాల వారీగా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క హాఫ్ అన్ అవర్ చొప్పున టైం తీసుకుంటూ రాత్రి 8 గంటల వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంసీహెచ్ఆర్డీలో మొత్తం సమావేశం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. డిన్నర్ కూడా వాళ్ళతో చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి అన్ని అంశాల మీద ఉమ్మడి జిల్లాల వారీగా ఆదిలాబాదు, నిజామాబాదు, ఖమ్మం జిల్లాలు ఎమ్మెల్యేలు, కరీంనగర్ కానీ, వరంగల్, నల్లగొండ, మెదకు, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల వారీగా పూర్తి స్థాయిలో వాళ్ళకు ఉన్న సమస్యలు ఏంటి, ఏమేమి పెండింగ్ సమస్యలు ఉంది, మనం వచ్చిన ఈ 13-14 నెలల్లో ఏమేమి ఏమైనా చేశామా, ఇంకేమేమి చేయాలి వచ్చే 3.5 సంవత్సరాల్లో అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరుసగా ఎన్నికల సీజన్ ఇది. ఇప్పటి వరకు కేవలం లోక్సభ ఎన్నికలు మాత్రమే అయ్యాయి. ఇప్పుడు అన్ని కూడా స్థానిక సంస్థలకు సంబంధించిన ఉన్నాయి. ముందుగా సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి, తర్వాత మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇట్లా అన్ని వర్షాల తర్వాత హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలు అనేది ఒక మినీ అసెంబ్లీగా మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ 150 కార్పొరేటర్లు ఉంటారు. ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఫలితాలను బట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళ ఒక ఎక్స్రే లాగా చూస్తుంది. ప్రభుత్వ పరిపాలన మీద చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు ఇచ్చే విధంగా ఎవరు కూడా ప్లాన్ చేయకూడదు అనేటువంటి విషయం కూడా చెప్పే అవకాశం ఉంది. అంతేవిధంగా మంత్రులు కూడా ఇంత స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఉంది. ఇంత పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ కాబట్టి
ఖచ్చితంగా అటు ఎమ్మెల్యేలు అడిగేటువంటి దానికి మంత్రులు కూడా ఎవరెవరు పనుల కోసం వస్తే ఎవరెవరు తిరస్కరించారు, లేదంటే ఎవరు టైం ఇవ్వలేదు, ఇట్లా విమర్శలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలోనే ఖచ్చితంగా ఈ మధ్య సమన్వయం చేయడానికి ఇది ఉపయోగపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత సీఎం మంత్రులతో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రత్యేకంగా సమావేశం అవుతారనేటువంటి చర్చ కూడా జరిగింది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో ఈ మంత్రుల ప్రస్తావన వీటన్నిటి కూడా చర్చించే అవకాశం ఉంది. ఒకరిద్దరు మంత్రుల మీద కొంత పార్టీలో ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు అన్నటువంటి అంశం మీద కూడా పూర్తి స్థాయిలో దీని మీద చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎందుకోసం అలా చేయాల్సి వచ్చింది, నిజంగానే ఉందా ఊరికే ప్రాపగండా చేస్తున్నారా అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో భేటీ కావడం అనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇదంతా పెద్ద ఇష్యూగా మారినటువంటి నేపథ్యంలో ఇది ఇంకొకసారి రిపీట్ చేయడానికి వీల్లేదు అన్నటువంటి విషయం ఉంది. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీ కూడా ఇంకేమన్నా చేద్దామా, ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి విధంగా మీ దగ్గర ఇచ్చినటువంటి సలహాలు సూచనలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కో రకమైన ఎమ్మెల్సీగా ఆలోచన ఉంటాయి కాబట్టి వాళ్ళ ఆలోచన కూడా పంచుకోవాలి అన్నటువంటి ఆలోచన కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కనుక స్వేచ్ఛగా వాళ్ళకి మాట్లాడే అవకాశాలు ఇవ్వడం పార్టీ అంటే మధ్యన కొంతమేర ప్రభుత్వం ఇబ్బంది పడిన అంశం ఏదంటే రైతు బంధు విషయంలో అసలు మాకు ట్యాంక్ డబ్బులు పడలేదు, పైగా గతంతో కంటే అసలు తక్కువ పడ్డాయని చెప్పి చాలా విమర్శలు వస్తున్నాయి. అంటే దీనికి సంబంధించి కూడా ఈ భేటీలో చర్చించే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా సందీప్, ఎందుకంటే ఈ 6 గ్యారంటీల స్కీమ్ అనేది పార్టీకి ఒక దిక్సూచి లాగా చెప్పుకుంటుంది పార్టీ. ఎందుకంటే 6 గ్యారంటీల్లో ప్రధానంగా రైతు రుణమాఫీని అయితే ప్రత్యేకించి తీసుకుంది 21,000 కోట్ల రూపాయలతో ఆ పార్టీ ముందుకు వెళ్ళినటువంటి సందర్భం ఉంది. అయితే ఇంకా కూడా 30% పైగా రాలేదనేటువంటి విమర్శలు అయితే పార్టీ ఎదుర్కొంటోంది. ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన అస్త్రంగా దాన్ని చేసుకుని జనరల్కి వెళ్తుంది, దీక్షలు కూడా చేస్తోంది. కనుక నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేయాలి. మీకు దృష్టికి వచ్చినటువంటి గ్రామాల వారికి లెక్కలు కూడా తీయండి. వాళ్ళు ఎవరికైతే రాలేదో, వాళ్ళకి ఏ టెక్నికల్ సమస్యల వల్ల రాలేదో వాళ్ళకి రైతు రుణమాఫీ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా త్వరలోనే ఇద్దాము అనేటువంటి విషయం కూడా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకోటి, రైతు రుణమాఫీ ఇంత పెద్ద ఎత్తున చేసినప్పుడు కూడా మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు, ప్రతిపక్షాల వాయిస్ బాగా పెరిగింది, సొంత పార్టీ వాళ్ళ ఎదురు చేసుకోలేకపోతున్నారు అన్నటువంటి. ఎందుకంటే అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి చాలా పెద్ద ప్రెషియస్ ప్రాజెక్ట్ గా తీసుకుంటుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా 12,000 రూపాయలు కూడా అది కూడా పెద్ద స్కీమ్ గా ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఈ రెండింటిని కూడా ప్రజల్లో విస్తృత ప్రచారం చేయడం, ఇప్పటికే దరఖాస్తులు కూడా తీసుకున్న నేపథ్యంలో అర్హులైనటువంటి వాళ్ళకి ఇచ్చే విధంగా మీరందరూ కూడా ప్లాన్ చేసుకోండి. అనర్హులకు ఇచ్చి అనవసరంగా నింద వేసుకోవడం కరెక్ట్ కాదనేటువంటి విషయం కూడా దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక నియోజకవర్గాల వారిగా 3,500 ఇల్లు అన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూడా అందరికీ అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా గ్రౌండ్ లెవెల్ ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రధానమైనటువంటి భాగస్వామ్యం, కూలీలకు ఎక్కువ మందికి ఇల్లు వచ్చే విధంగా ప్లాన్ చేయాలని కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఇట్లాంటి స్కీమ్స్ మీద కూడా చెప్పే అవకాశం ఉంది. గ్యాస్ విషయంలో కొంత విమర్శలు వస్తున్నాయి. 500 రూపాయల గ్యాస్ చాలా మందికి రావట్లేదు అనేటువంటి, కరెంటుకి సంబంధించి కూడా యూనిట్లు 200 యూనిట్లది కూడా కొంతమందికి రావట్లేదు అనే విమర్శలు. ఇవన్నిటి కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి, పిసిసి అధ్యక్షుడి దృష్టికి, దీపాదాస్ మున్షి దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి ముఖ్యంగా అయితే ప్రధానంగా సమన్వయ లోపం అయితే ప్రధానంగా ఉంది. ప్రభుత్వానికి పార్టీ మధ్య సమన్వయ లోపం ఉంది. కనుక ఆ సమన్వయ లోపాన్ని భర్తీ చేయాలి, ఖచ్చితంగా దాని లోపాన్ని సర్దిద్దాలి అన్నటువంటి ఉద్దేశంతో ప్రధానంగా ఈ ముఖ్యంగా ఈ భేటీ ప్రధాన అంశంగా మనం చూడాలి. మార్నింగ్ చేసినంత కూడా స్కీమ్స్ వీటి ఏమేమి మనం జల్లకు తీసుకెళ్లలేదు, ఏం చేస్తే బాగుంటుంది, పార్టీకి ప్రతిష్ట పెంచాలంటే ఏం చేయాలి అనేటువంటి అంశం. మధ్యాహ్నం నుంచి వ్యక్తిగత సమస్యలు, మంత్రులతో ఎందుకు కోఆర్డినేషన్ లేదు, పనులు ఏమి చేయం కాలేదు, మీకు ఏదైనా హామీ కావాలంటే నన్ను స్వయంగా అడగాలి అంటే అన్ని అంశాలు కూడా తెచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఎమ్మెల్యేలు అసంతృప్తి ఎవరైతే ఉన్నారో అలాంటిది ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలన్నటువంటి అంశం కానీ ఇట్లాంటి అన్ని కూడా చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా రీసెంట్ గా ఆయన దావోస్కి వెళ్ళి దాని తర్వాత ఇతర దేశాలు వెళ్ళొచ్చిన నేపథ్యంలో పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకొచ్చినప్పుడు ఇది కూడా జనాల్లోకి తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన కూడా చేసుకుంది. ముఖ్యమంత్రి కూడా స్వయంగా జిల్లాల బాట పట్టాలన్నటువంటి ఆలోచన ఉంది. ఏ జిల్లా నుంచి ముందుగా స్టార్ట్ చేయాలనేటువంటి అంశం మీద కూడా పార్టీ నేతలతో చర్చించే అవకాశం కూడా కనిపిస్తోంది. థ్యాంక్ యూ నరేందర్.